గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా 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 మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. సంవత్సర కాలం పూర్తయింది. దాదాపు 40,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడింది హైడ్రా. ఒకవైపు రేవంత్ రెడ్డి గారి చొరవ, తర్వాత రంగనాథ్ గారి పనితీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అనుకోవాలి. నిన్న ఉన్నట్టుండి ప్రోటోకాల్ మొత్తం కూడా పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు అమీర్పేట పరిసర ప్రాంతాలు సందర్శించారు. ఎటువంటి ఎమ్మెల్యేలు లేరు ఆయనమ్మట కలెక్టర్ ఉన్నారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. ఎందుకు దశాబ్దాల తరబడి అమీర్పేట ముంపుకు గురవుతుంది? మైత్రి ఉన్న పరిసర ప్రాంతాలు, మెట్రో ఉన్న ప్రాంతాల్లో కూడా ఎందుకు నాలాలు పూడిపోతున్నాయని ఆయన స్వయంగా పరిశీలించారు. అక్కడ చూస్తే కేటినేని అక్కడున్న కార్పొరేటర్ ఒకళ్ళు తప్పితే ఇంకెవరు రాజకీయ నాయకులు లేరు. ఎందుకంటే మానాడు 1989లో మనం చెన్నారెడ్డి గారిని చూసాం. అప్పుడు చెన్నారెడ్డి గారు స్వయంగా సనత్ నగర్ పరిసర ప్రాంతాలు వెళ్ళి పరిశీలించారు. ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి ఫీల్డ్ విజిట్ చేయటం ఇదే అని మనం చూసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ఏ విధంగా రూపాంతరం తీసుకొస్తున్నారు, నెక్స్ట్ జనరేషన్కి మంచి ఆదర్శవంతమైన హైదరాబాద్గా రూపాంతరం చెందడంలో ఎక్కడ కూడా డిబేట్ కావట్లేదు. ఒకవైపు మూసీ ప్రక్షాళన, ఒకవైపు హైడ్రా. నాలాలు, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే ఆ వాణిజ్య భవనాలు చివరికి నాలాల మీద కట్టబట్టి ఎక్కడికక్కడ ఇదైపోయి హైదరాబాద్ చిన్న వరదలకే ముంపు గురవుతుంది. మరి ఇక్కడ జూబ్లీహిల్స్ చూసుకుంటే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల నుంచి తర్వాత యూసఫ్ కూడా, మధురా నగరు ఇవన్నీ కూడా చూసుకుంటే అక్కడి నుంచి వచ్చే మొత్తం అమీర్పేట దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఇదైపోయి అక్కడ నీళ్ళన్నీ మునిగిపోతున్నాయి. ఆ పిల్లవాడు కూడా చేయి వేసి ఏం బాబు ఏంటి పరిస్థితి అంటే నా పుస్తకాలన్నీ కూడా వరదలో కొట్టుకుపోయినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఒకవైపు ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ప్రత్యేకంగా బస్తీలు అన్నీ కూడా, ముఖ్యంగా అక్కడ చూస్తే గంగూబాయి బస్తీ అవన్నీ కూడా ముంపు గురవుతుంది. మరి ఎందుకు సామాన్య మానవుల ఇళ్లలో మొత్తం కూడా సర్వస్వం వరదలో కోల్పోవాలి? హైదరాబాద్ ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ 2030 నాటికి. ఐటీ కంపెనీలు వస్తుంది, ఫార్మా వస్తుంది, అన్నిటికీ హైదరాబాదే మెయిన్ అవుతుంది. అటువంటి హైదరాబాద్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కదా. కాబట్టి హైడ్రా తన వంతు బాధ్యతలు ఇమ్మీడియట్గా ఇంజనీర్ని పిలిపించారు, జిహెచ్ఎంసీ అధికారులు పిలిపించారు. ఎక్కడైతే ఇది అవుతుందో దీన్ని నెక్స్ట్ లెవెల్లో ఏ విధంగా చేయాలి, ఎందుకు ఇంత దశాబ్దాల తరబడి పట్టించుకోవట్లేదని చెప్పి స్వయంగా ఆదేశాలు రేవంత్ రెడ్డి గారు జారీ చేయటం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. నేను ఇందాక చెప్పినట్టుగా చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు, ఆనాడు చెన్నారెడ్డి 89 తర్వాత ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఫీల్డ్ విజిట్ చేయాలి. ఇప్పుడు పై ప్రాంతాన్ని, ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పుడు జూబ్లీహిల్స్, యూసఫ్ కూడా, మధురా నగర్, కృష్ణనగర్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పోయి అమీర్పేట వచ్చేసరికి మొత్తం కూడా అక్కడ ఇదైపోతూ ఉంది. మరి బస్తీలు పేదలు మరి అన్యాయంగా వాళ్ళ ఆస్తులు పోగొట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. మరి పేదవాడికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కదా. కాబట్టి ఏదైతే గంగూబాయి బస్తీలో వరద ప్రాంతాలు ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలని మైత్రివనం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆయన కలయి తిరిగి అధికారులు ఆదేశించడం చాలామంది సమాజం కోసం, హైదరాబాద్ కోసం పాటుపడే వాళ్ళంతా కూడా హర్షిస్తున్నారు. అదేవిధంగా మన సేవ్ రాక్స్ అని చెప్పి 200 ఎకరాలు అవి కూడా ఆక్రమణకు గురైనాయి అని చెప్పేసి హైడ్రా కమిషనర్ దగ్గర తీసుకొస్తే అది కూడా ఆపగలిగారు. ఏదేమైనా కానీ హైదరాబాద్ అంతా బాగుంటుంది, కానీ చిన్న వరద వస్తే ముంపుకు గురయ్యి కార్లు కూడా మునిగిపోయే పరిస్థితి, 2 వీలర్లు కూడా పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలంటే సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉండాలా. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సంయుక్తంగా పనిచేస్తేనే హైదరాబాద్ నెక్స్ట్ జనరేషన్కి మంచి హైదరాబాద్గా రూపాంతరం చెందుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, హైదరాబాద్ల అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తీరు అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదో వచ్చినప్పుడు వచ్చే తాత్కాలిక మరమ్మతులు చేస్తే తర్వాత చిన్న వరద పడినా కానీ మునిగిపోయి పేదలు, బస్తీల్లో ఉన్న అమాయకులు ఏ రోజుకు ఆ రోజు కూలీ పని చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే శాశ్వత పరిష్కారం ఒక్కటే మార్గం. మరి ఇన్ని సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందుకని పట్టించుకోలేదు ఈ బస్తీలంటే మరి అక్రమార్కుల చేతిలో పార్కులు వెళ్ళిపోయినాయి, నాలాలు వెళ్ళిపోయినాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కూడా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేననే ఇదితో ఉన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా రావటం హైదరాబాద్ని సమూలంగా రూపురేఖలు మార్చే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. దానికి తగ్గట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అహర్నిశలు 24 అవర్స్ కష్టపడుతుందని అనుకోవాలా. దీన్ని బట్టే మనం హైదరాబాద్ని ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు ఏదో చెప్పటమే కాకుండా మీడియాలో చేసి చూపించే విధంగా రేవంత్ రెడ్డి గారు చొరవని, కమిషనర్ రంగనాథ్ గారి యొక్క పనితీరుని అందరూ అభినందిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.